Garuda Express, an international courier service. కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి, వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే ఓటమి నిర్ధారణ కావడంతో వైసీపీ శ్రేణులు ఓటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయాయి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వైసీపీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగగా, అనంతరం టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి క్రమంగా ఓట్లను పెంచుకుంటూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. చివరకు బీటెక్ రవి 33 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. వైసీపీకు మంచి పట్టున్న కడప జిల్లాలో ఎమ్మెల్సీ స్థానం దక్కించుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కడప వైసీపీ అధినేత జగన్ సొంతగడ్డ కావడంతో అక్కడ గెలుపు టీడీపీకి అంతులేని ఆనందాన్నిచ్చింది. వైసీపీకి అంతే విషాదాన్ని మిగిల్చింది. తమకు మేలు చేస్తుందనుకున్న క్రాస్ ఓటింగ్ మంత్రం ఫలించకపోవడంతో వైసీపీని మరింత విషాదంలో ముంచెత్తింది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.